మొత్తానికి జమిలీ ఎన్నికల వైపు కేంద్రం అడుగులు వేస్తూ ఉంది. ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించి మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో బిల్లు ప్రవేశపెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే అధికారికంగా ఎక్కడ చెప్పకపోయినప్పటికీ అది అనధికారికంగా ఆమోదం లభించిన విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. కాకపోతే మరి ఇప్పుడు జమిలీ ఎన్నికలంటే అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనేటువంటిది ఒక చర్చ ఉండే. ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీకి ఓసారి, ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఓసారి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఎందుకు అట్లా అంటే మెజారిటీ రాష్ట్రాల అభిప్రాయం అవసరం కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికల కూడా ఇందులో కలపాలంటే అవసరం కాబట్టి అసెంబ్లీలు అంటే మెజారిటీ రాష్ట్రాలు తోటి ఇప్పుడు లొల్లేందుకు అనవసరంగా ప్రస్తుతం పార్లమెంటు అసెంబ్లీ రెండు ఎలక్షన్స్ను ఒకేసారి జరపాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో అంటే మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే 2029 తర్వాత రావచ్చు, లేదంటే 2027లోనే ఎన్నికలు రావచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గడువు 2028లో ముగియబోతా ఉంది. 2028లో ఒకవేళ ఇంకొక పార్లమెంట్తో పాటు నిర్వహించాలనుకుంటే మరో 6 నెలలు ఎక్స్టెండ్ అవుతుంది. లేదు అనుకుంటే మిగతా రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల ఎన్నికలు 2027లో ఉన్నాయి. కాబట్టి వాటితో పాటు నిర్వహిస్తే మట్టుకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు 2027లోనే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఒక 1.5 ఇయర్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రస్తుత సభ. మరి ఏంది జమిలీ ఎన్నికల ద్వారా ఏం సిఫార్సు చేసిరంటే, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇదివరకే సిఫార్సులు చేసిన దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత సెంట్రల్ క్యాబినెట్ కూడా నిన్న ఆమోదం తెలిపి ఉభయ సభల్లో ఇందులో 2 బిల్లులు, అందులో 2 బిల్లులు. ఒకటేమో కేంద్రపాలిత ప్రాంతాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేటువంటి బిల్లు. రెండోది పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ గడువు వాటికి సంబంధించినటువంటి బిల్లును పెట్టబోతా ఉంది. అయితే రామ్నాథ్ కోవింద్ గారు దాదాపుగా 7 దేశాల్లో వాళ్ళు పర్యటించినారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో జమిలీ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయంటే, ఒకటి దక్షిణాఫ్రికా, రెండు జర్మనీ, మూడోది స్వీడన్, నాలుగోది జపాన్, ఐదోది ఇండోనేషియా, ఆరోది ఫిలిప్పీన్స్, ఏడోది బెల్జియం. ఈ 7 దేశాల్లో ప్రస్తుతం జమిలీ ఎన్నికలు ఉన్నాయి. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి దేశాల్లో మన రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ పర్యటించి ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ తీరును ఎట్లా ఉండాలి, అయితే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎట్లా, ఒకవేళ ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎట్లా అనేటువంటి సమగ్ర విషయాలన్నింటినీ అక్కడ రకరకాలుగా చర్చించారు వాళ్ళు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనా అనేటువంటి చర్చ విస్తృతంగా దేశవ్యాప్తంగా సాగుతూ ఉంది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపైన అటు మమతా బెనర్జీ కానీ ఇటు డిఎంకే కానీ తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యతిరేకించింది. దాదాపుగా ఒక 30 పైచిలకు పార్టీలు, దాదాపు 35+ పార్టీలు జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటుంటే 15 పార్టీలు జమిలీ ఎన్నికలు వద్దు అని చెప్తా ఉన్నాయి. జమిలీ ఎన్నికలు వద్దని చెప్తా ఉన్నాయి. జమిలీ ఎన్నికల వల్ల సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడితే 5 ఏళ్ల పాటు పరిపాలనకు ఏ అడ్డంకులు ఉన్నాయి అనేది కేంద్రం చెప్తున్నటువంటి మాట, కేంద్రంలో ఉన్నటువంటి మాట, అంటే అది అనధికారికంగా మాట. ఇక్కడ రాష్ట్రాలు చెప్తున్నాయి ప్రాంతీయ పార్టీల ఉనికి కోల్పోతుంది, ప్రాంతీయ పార్టీలకు ఇది ఎదురుదెబ్బ లాంటిది, ప్రాంతీయ పార్టీలను ఖతం చేయడం కోసమే జమిలీ ఎన్నికల వ్యవహారాన్ని తెర మీదికి తెచ్చారని చెప్తున్నటువంటి మాట ఏది విపక్షాలు. ఇక్కడ కొన్ని ఇండియా కూటమిలోని పక్షాలు కూడా జమిలీ ఎన్నికలకు ఓకే అన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ పార్టీలు ఏంటి, ఆ వ్యవహారం ఏంది, బిల్లు పెట్టిన తర్వాత బిల్లులో ఏముంటుంది అనేటువంటి అంశం తర్వాత
స్పందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తున్నటువంటి మాట. జమిలీ ఎన్నికల మీద మాత్రం కీలకమైనటువంటి ముందడుగు పడ్డది. 1971 వరకు జరిగిన జమిలీ ఎన్నికలే, కానీ ఆ తర్వాత సుస్థిర ప్రభుత్వాలు లేక రాష్ట్రాల స్థాయిలో పడిపోయి రాష్ట్రాల్లో ఏది సంకీర్ణ ప్రభుత్వాలు లేకపోతే ఇంకా అధికార మార్పులు జరగడం వల్ల జమిలీ ఎన్నికల వ్యవహారం వెనక్కబడిపోయింది. సో మొత్తానికి జమిలీ ఎన్నికల వైపు భారతదేశం ఏది ప్రస్తుత ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. అయితే దాని మీద సాధ్యాసాధ్యాలు మనం ఒక్క స్టేట్లో జార్ఖండ్ లాంటి స్టేట్లోనే పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా సాధ్యమైతే అసెంబ్లీ, పార్లమెంటు, ఆ తర్వాత స్థానిక సంస్థలు అంటే సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ ఇట్లా వీళ్ళందరికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే సాధ్యమైన ఇదన్నీ ఎన్ని ఈవీఎంలు కావాలి, ఎంత సిబ్బంది కావాలి, ఎన్ని ఓట్లు కావాలి, వచ్చినటువంటి ఓటరు ఎంతసేపు పోలింగ్ స్టేషన్లో ఉండాలి, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సమస్యలకు తావిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినటువంటి ప్రదేశంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత జర్మనీ, స్వీడన్, జపాన్ ఇంతవరకు ఓకే తక్కువ జనాభా ఉన్నటువంటి ఇక ఇండోనేషియాలో 2019లో జమిలీ ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 20 కోట్ల మంది ఒకే రోజు ఓటేసారు. ఇక్కడ 20 కోట్ల మంది ఇండోనేషియాలో ఒకే రోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇట్లా సాధ్యాలు ఎంతవరకు పోతాయి, మరి దీంట్లో బ్యాలెట్ సిస్టమ్ వాడతారా లేకపోతే ఈవీఎం సిస్టమ్ వాడతారా, ఏం వాడతారా అనేది ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు పార్లమెంట్లో పెట్టేటువంటి బిల్లును బట్టి తెలిసేటువంటి అంశం. జమిలీ ఎన్నికల వేళ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి, రాజకీయ పరిస్థితి దేశంలో కనిపిస్తూ ఉంది. ఇక ఇది కాకుండా ఇంకేమేమి అంశాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. జమిలీ ఎన్నికలు వస్తే మనం అనుకున్నాం, వస్తే మంచిదా రాకుంటే మంచిదా అనేటువంటి చర్చ మనం చేసినాం. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా, స్పష్టంగా మాట్లాడగలరా, మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,